దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదండి. దేవునికి మహిమ కలిగినగా హల్లెలూయా. మరి ఈరోజు మరి సాయంకాలం వాక్యం మరి దేవుడు ఇచ్చిన మనకిచ్చిన దేవుడు ఇచ్చిన వాక్యాన్ని పెట్టి ఆయనకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుందామండి. మరి ఈరోజు మరి మంగళవారం కదండి. మరి వాక్యానికి వెళ్దామండి. మరి యోహాను రాసిన యోహాను సువార్త మరి 15వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందామండి. 2 మాటలు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. దేవునికి మహిమ కలిగినగా హల్లెలూయా. మరి దేవాతి దేవుడు ఈరోజు ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆయనకు వందనములు స్తుతులు చెల్లించుకుందామండి. మరి దేవాతి దేవుడు మరి ఏం చెప్తున్నారండి? నేను ద్రాక్షావల్లిని, మీరు తీగులు అని చెప్తున్నారు. నిజము. మరి నేను ద్రాక్షావల్లిని, మీరు తీగులు. ఆయనలో మనం అంటుగట్టుకుని ఉంటే మనం ఫలించి ద్రాక్షావల్లిలాగే అవ్వగలము. ఎందుకంటే మరి దేవాతి దేవుడు ఆయన మనల్ని మనము ఆయనలో మనం అంటుకట్టుకుని ఉండాలి. అంటుకట్టుకుని ఉన్న తర్వాతే కదండి మనం ఫలించి ద్రాక్షావల్లిలాగా అవుతాం, తీగల్లాగా అవుతాం మనం. ఎందుకంటే దేవుళ్ళు ఉండకుండా మనం వేరుగా ఉంటే మనం ఎందుకు కూడా పనిచేయము. ఎందుకంటే మనము దేవుళ్ళు కలకుండా దేవుళ్ళు అంటుకట్టుకోకుండా ఉన్నప్పుడు మనల్ని సాతానుగాడు వచ్చి మనల్ని దేవుడికి మనకి వేరు చేయగలరు. ఎందుకంటే సాతానుగాడికి మనం దేవుల్లో ఉంటాము, ఆయనకి మరి ఆడికి ఇష్టం ఉండదు కదండి, సాతానికి ఇష్టం ఉండదు. అలాగే మరి దేవాతి దేవుడు అలాగే మరి యోబు గారిని ఎంత శోధించాడని సాతానుగాడు. ఎందుకంటే దేవుడు మరి యోబు గారు ఎంతగానో దేవాతి దేవుడు ఆయన హెచ్చింపు చేశాడు. ఎందుకంటే ఎన్నో బాధల నుంచి శోధన నుంచి యాదనలు ఉన్నా కానీ సాతానుగాడు ఎన్ని యాదనలు ఇచ్చినా కానీ మరి దేవాతి దేవుడు అతను దేవాతి దేవుడిని చిన్న మాట కూడా దూషించలేదు. యోబు గారు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడ్డారైనా కదండి. అలాగే సాతానుగాడు మనల్ని కూడా అలాగే దూరపరిచేస్తున్నాడు దేవుడి నుంచి. ఇప్పుడు ఈ లోకంలోని ఎక్కువ యమన బిడ్డల్ని దేవుడు ఎంతగానో ఆయన నా దగ్గరికి రండి అని దేవాది దేవుడు అడుగుతుంటే సాతానుగాడు వైపుకి తీసుకెళ్ళిపోయి పిల్లల్ని ఎంతగానో పాడు చేసి యమన బిడ్డలు ఎంతో మంది చనిపోతున్నారు కదండి. ఈ లోకంలో ఈ లోకాన్ని ఎంతో మంది యమన బిడ్డలు చనిపోయారు కదండి. ఎందుకంటే సాతానుగాడు ఆ బిడ్డల్ని అలాగా ఆడి వైపుకి తిప్పుకుంటున్నారు. తాగుడికి బానిస అయిపోయి ఎంతో తల్లిదండ్రులు దూరదేశం వెళ్ళి ఎంతో కష్టపడుతుంటే పిల్లలు ఇప్పుడు చదువుకోకుండా వారు ఇష్టం వచ్చినట్టు యాసనాలకు లోనైపోయి ఎంతగానో వారు తప్పుదారులు తిరుగుతున్నారు.